వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. ఎన్ఎస్ఎన్ ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. రాఖీ పౌర్ణమి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్కతో పాటు వరంగల్ పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య, ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, రాగమై, బండ్రు శోభారాణి, కల్వ సుజాత, మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద రాఖీ కట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ జీవితంలో పండు వెన్నెల లాంటి ఆనందాలు వెల్లివిరియాలని మనసారా కోరుకుంటున్నానని రేవంత్ తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రియమైన అక్క చెల్లెలకు పండుగ శుభాకాంక్షలని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచి ఆడపడుచుల పక్షపాతి అన్నారు. ఎక్స్లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడమే కాకుండా ప్రభుత్వ పరంగా ఇచ్చే పథకాలను, ఆస్తులను తల్లుల పేరుపైన ఇచ్చే సంస్కరణ తెచ్చింది తెలుగుదేశమేనని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం డ్వాక్రా సంఘాలు, బాలిక విద్యకు ప్రోత్సాహం, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో మహిళా సంక్షేమం కోసం కృషి చేశామన్నారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పారు. కాగా రాఖీ పౌర్ణమి సందర్భంగా ఉండవల్లి నివాసంలో చంద్రబాబును కలిసిన మాజీ మంత్రి పీతల సుజాత, జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, పార్టీ డ్వాక్రా అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అచంట సునీత, కంబంపాటి శిరీష, పలువురు బ్రాహ్మ కుమారులు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా సీఎం వారికి శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ పండుగ సందర్భంగా సోదర సోదరి మనులందరికీ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. గతంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సెక్రటేరియట్ ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని నిర్ణయించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్టి స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామనడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. మళ్లీ మేము అధికారంలోకి రాగానే సెక్రటేరియట్ ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సకల మర్యాదతో తొలగిస్తామన్నారు. హైదరాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పేరు మార్చి తెలంగాణ బిడ్డ పేరు పెడతామన్నారు. దశాబ్ది ఉత్సవాల్లోనే నిర్ణయం తీసుకున్నాం అక్కడ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాలని. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత కుసంస్కార పార్టీ అంటే ఆ ముఖ్యమంత్రి జై తెలంగాణ అన్నాడు, అంబేద్కర్ విగ్రహానికి దండేయడు. 125 ఫీట్ల ఎత్తుల్లో ఉండే అంబేద్కర్ విగ్రహాన్ని కనీసం స్వతంత్ర దినోత్సవం నాడు కానీ 14 ఏప్రిల్ నాడు ఆయన జయంతి నాడు కానీ కనీసం అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయరు, కనీసం పరిశుభ్రత కూడా పాటించరు. అమరజ్యోతి ఇంతవరకు కనీసం పర్యాటకుల కోసం ఓపెన్ కాలేదు. ఇంకా పైపెచ్చు ఇవన్నీ చాలదన్నట్టు ఏ రాజీవ్ గాంధీ గారైతే తెలంగాణ బిడ్డ అంజయ్యను అవమానించారో ఆ అంజయ్య గారి పేరు పక్కనే ఉండే పార్కుకు పెట్టిండి ఆనాడు ప్రభుత్వం. కానీ అంజయ్య గారి పేరు పోయింది, అది లుంబిని పార్క్ అయింది. ఇప్పుడు ఏ అంజయ్య గారిని అయితే అవమానించిన వ్యక్తి ఉన్నారో ఆయన విగ్రహాన్ని తెచ్చి మా నెత్తిన రుద్దడం అంటే ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి వాళ్ళు నేను మా పార్టీ తరఫున అడుగుతా ఉన్నాను. మేము 10 ఏళ్ళు చాలా సంస్కారవంతంగా వ్యవహారం చేసినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం ఉంటే దాని పేరు మార్చలేదు, అట్లే కొనసాగించాం. మా పేరు పెట్టుకోవచ్చు, ఇంకో పేరు పెట్టవచ్చు, కానీ మార్చలేదు. రాజీవ్ రహదారి అని స్టేట్ హైవే ఉంటే దాని పేరు కూడా మార్చలేదు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అని IIIT బాసరకు పేరుంటే నాలెడ్జ్ యూనివర్సిటీ అని దాన్ని కూడా మార్చలేదు, కొనసాగించినాం. ఉప్పల్లో ఉండే అంతర్జాతీయ స్టేడియంకు రాజీవ్ గాంధీ స్టేడియం అని పేరున్నా దాన్ని కూడా కొనసాగించినాం తప్ప మార్చలేదు. అదే మాదిరిగా అంతర్జాతీయ విమానాశ్రయం పేరు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా దాన్ని కూడా కొనసాగించినాం తప్ప కుసంస్కారవంతంగా ఆలోచన చేయలేదు. కానీ ఇవాళ బాధతోనైనా చెప్పక తప్పడం లేదు. మీరు తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన మనందరి తల్లి లాంటి తెలంగాణ తల్లిని మీరు అగౌరవపరిచిన తర్వాత తప్పకుండా ఈ మాట బాధతోనే చెప్తా ఉన్నాం. రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏందో నాకే తెలియదు. రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్లో పెట్టుకో, లేదా జూబ్లీహిల్స్లో నీ ఇంట్లో పెట్టుకో, ఎవరు వద్దంటలేదు. కానీ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వందలాది మంది పిల్లల ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి క్రూర పరిహాసం ఆడే విధంగా తెలంగాణతో, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు. మేము తప్పకుండా మాటిస్తా ఉన్నా,
మా తెలంగాణలోని అన్నదమ్ములకి, ఆడబిడ్డలకి. మన పోరాటమే అస్తిత్వ పోరాటం, ఆత్మగౌరవ పోరాటం. తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి పాల్గొన్నారు. అలాగే మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సింఘ్వి మాట్లాడుతూ కొత్త రాష్ట్రం తెలంగాణ ప్రగతికి తన వంతు తోడ్పాటును అందిస్తానని తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన చిన్నారికి తానున్నానని మంత్రి కోమటిరెడ్డి భరోసా కల్పించారు. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ₹1,00,000 నగదును అందజేశారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం బెల్తారోడ గ్రామానికి చెందిన దుర్గా అనే చిన్నారి తల్లిదండ్రులు మరణించారు. దీంతో చిన్నారి అనాథగా మారింది. విషయం తెలుసుకున్న R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిన్నారి చదువు పూర్తయ్యే వరకు అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు. బాలికకు ఇల్లు కట్టిస్తానని, పెళ్లి అయ్యే వరకు బాధ్యత వహిస్తానని వీడియో కాల్లో మాట్లాడి భరోసా కల్పించారు. స్కూల్ పోతున్నావా? yes sir. ఏ స్కూలు? ZPS sir. ఏమైంది మీ అమ్మకి? ఏమైంది? ఏమైనా కలిసిపోయింది సార్, తాగి చనిపోయింది. సరే నేను బాధపడకు. మీ నాయన కూడా లేడు కదా, ఇప్పుడు పైసలు పంపించిన బ్యాంకులు వేసుకో, నేను మంచిగా చదివిస్తా, మంచిగా చదువుకో. సరే సార్. అక్కడ ఏమైనా ఉంటే ఎంఆర్ఓ చెప్పు. ఎంఆర్ఓ నాకు చెప్తాను నీకు ఏమైనా కావాలంటే. తర్వాత మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తా నీకు. మళ్ళా ఇల్లు కట్టిస్తాను, ధైర్యంగా ఉండు. సమస్యలతో ప్రజా దర్బార్కు తరలివచ్చే ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో 27వ రోజు ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నేరుగా మంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి లోకేష్ అండగా ఉంటామని బాధితులకు భరోసానిచ్చారు. ఈ సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఆయన సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నిరంతరం దేశ సేవలో నిమగ్నమై ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ రక్షణ ధ్యేయంగా పనిచేసే సైనికులు చిన్నారులతో రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని రాఖీ కట్టించుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు సైనికులకు స్వీట్లు తినిపించారు. చిన్నారులతో రాఖీ కట్టించుకోవడం పట్ల సైనికులు సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని అక్క చెల్లెళ్లందరికీ మంత్రి నారా లోకేష్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఎక్స్లో తెలిపారు. సొంత అన్నలా తనను ఆదరించారని, తోడబుట్టిన తమ్ముడిలా అభిమానించారని ఆయన చెప్పారు. మీ అనురాగమే నా చేతికి రక్షాబంధనం. మీ సంక్షేమం కోసం, మీకు భద్రత, గౌరవం కల్పించడం కోసం కృషి చేసి రాఖీ పండుగ కానుకగా సోదరి మణులకు అందించడమే మీ సోదరిగా నా బాధ్యతని లోకేష్ ట్వీట్ చేశారు. కాగా పండుగ సందర్భంగా మంత్రి లోకేష్కి మంగళగిరికి చెందిన మహిళా నేతలు రాఖీలు కట్టారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీటిని విడుదల చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల నియోజకవర్గంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రోజుకు 1000 క్యూసెక్కుల చొప్పున 45 రోజుల పాటు CBRకు నీటిని సరఫరా చేయనున్నట్టు తెలిపారు. సాగు, తాగునీటి అవసరాలకు నీటిని వినియోగించనున్నారు. రైతులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నీటి విడుదలకు చొరవ చూపారని బీటెక్ రవి అన్నారు. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో ఉండే 2 ప్రధాన డ్యాంలు అయినటువంటి చిత్రావతి రిజర్వాయర్ కావచ్చు, అలాగే పైడిపాలెం కావచ్చు, అక్కడికి ఈ రోజు గండికోట జలాశయం నుంచి కూడా పంపింగ్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే పైడిపాలెంలో
ఆల్రెడీ దాని కెపాసిటీ వచ్చేసి 6 టీఎంసీ అయితే ప్రస్తుతానికి స్టాక్ వచ్చి 2.5 టీఎంసీ నుంచి ఆ తర్వాత 3 టీఎంసీలు ఉంది. తర్వాత ఇక్కడికి డైలీ కూడా 500 క్యూసెక్ల సామర్థ్యంతో ఆ తర్వాత ఇక్కడ పంప్ హౌస్లు అంతా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే చిత్రావతికి కూడా 1000 క్యూసెక్లు చొప్పున రోజు అక్కడ కూడా ఆల్రెడీ 2.5 నుంచి 3 టీఎంసీలు ఉన్నాయి. 8.5 నుంచి 9 టీఎంసీలు పెట్టే విధంగా ఇక్కడ ఇరిగేషన్ అధికారులు అంతా కూడా ప్లాన్ చేస్తా ఉన్నారు. కూడా గమనించండి, ఎంత అంటే అంత మాటలు వైఎస్ఆర్సీపీకి ఆ తర్వాత చెందిన ఆ పార్టీకి చెందిన నాయకులు చాలా ఇదిగా, అంటే ఇటు సైడ్ ఏది చంద్రబాబు నాయుడు గారు వచ్చే వర్షాలు రావని, చంద్రబాబు నాయుడు గారు వచ్చే జలాశయాలు నిండవని ఎంతో ఇదిగా, అంటే ప్రకృతికి సంబంధించిన విషయాలపై కూడా ఆ రకంగా కామెంట్ చేస్తూ తర్వాత బురద జల్లే కార్యక్రమం చేశారు. తర్వాత ఈరోజు గమనించండి, 40 years చరిత్రలో ఎప్పుడే కూడా ఆగస్టు నెల మొదటి వారంలో శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ నిండిన చరిత్ర లేదు. తర్వాత గండికోటకు కూడా రావడం, తర్వాత ఈరోజు పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఎంతో వరప్రసాదం అయినటువంటి 2 డ్యాములు కూడా మనం నింపుకుంటా ఉన్నాం. మనకు కావాల్సినంత వాటర్ ఉంది. ఈ వాటర్ను ఇంకా మైక్రో ఇరిగేషన్ ద్వారా కావచ్చు, తర్వాత చిన్న చిన్న ఫీల్డ్ ఛానల్స్ ద్వారా ఇంకా రైతులకు మరింత ఉపయోగపడే విధంగా కూడా దీన్ని తీర్చిదిద్దితే భవిష్యత్తులో రాయలసీమలో పులివెందుల ప్రాంతం అనేది హై జీడిపి ప్రకారం ఒక సస్యశ్యామలమైన ప్రాంతంగా కూడా ఆ తర్వాత భవిష్యత్తులో అభివృద్ధి చెందే ఇది ఉంది. రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాలసదనం బాలికలు కలెక్టర్ మను చౌదరికి రాఖీలు కట్టారు. కలెక్టర్కు చిన్నారులో రాఖీలు కట్టగా ఆయన సంతోషించి అందరికీ స్వయంగా స్వీట్స్ తినిపించి ఆశీర్వదించారు. వారితో కాసేపు ఆయన ముచ్చటించారు. ఎలా చదువుకుంటున్నారని అడిగి ఏం కావాలని ఆప్యాయంగా పిల్లలను అడగగా ఐస్ క్రీమ్స్ కావాలని కోరారు. వెంటనే కలెక్టర్ పిల్లలందరినీ షాప్స్కు తీసుకెళ్లి నచ్చిన దుస్తులు, స్వీట్, ఐస్ క్రీమ్స్ కొనివ్వాలని జిల్లా సంక్షేమాధికారి శారదకు సూచించారు. అందుకు కావలసిన డబ్బులను తన వ్యక్తిగతంగా అందిస్తానని ఆదేశించారు. అలాగే ఐడిఓసిలో అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్కు బాలికలు రాఖీలు కట్టారు. చిన్నారులతో సమీకృత జిల్లా అధికారుల సముదాయం సందడిగా మారింది. అనంతరం రెవెన్యూ అధికారి శ్రీనివాసరెడ్డికి గ్రీవెన్స్లో వివిధ శాఖల అధికారులకు చిన్నారులు రాఖీలు కట్టారు. రాఖీ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైల్లో ఉన్న తన సోదరి కల్వకుంట్లను ఉద్దేశించి మాట్లాడారు. తన సోదరి కవిత ఈ రోజు తనకు రాఖీ కట్టలేకపోవచ్చునని, కానీ ఆమెకు ఏ కష్టం వచ్చినా తాను ఎల్లవేళలా అండగా ఉంటానని కేటీఆర్ పేర్కొన్నారు. 155 రోజులుగా ఏదైతే కవిత వేదన అనుభవిస్తున్నారో దానికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు కేటీఆర్. పండుగ జరుపుకుంటున్న ప్రతి సోదరికి, ప్రతి సోదరుడికి హృదయపూర్వకంగా మా అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి సోదరికి, ప్రతి సోదరుడికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా సోదరి కవిత గారు ఈరోజు రక్షాబంధనం తరపున సందర్భంగా మాతో లేకపోవడం బాధాకరమైనప్పటికీ తప్పకుండా వారికి కూడా న్యాయం లభిస్తుందని, 155 రోజులుగా ఏదైతే వారు వేదన అనుభవిస్తూ ఉన్నారో తప్పకుండా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం లభిస్తుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి ప్రతి సోదరుడికి, ప్రతి సోదరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ సిబ్బందికి రోడ్డు ప్రమాదాల నివారణ తదితర అంశాలపై ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఆలస్యత్వం వహించవద్దని తెలిపారు. విధులు నిర్వహించే సమయంలో ఎవరైనా వృద్ధులు రోడ్డు దాటేందుకు ఇబ్బంది పడితే వారిని రోడ్డు దాటించాలని సూచించారు. సిగ్నల్స్ వద్ద రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. కోమటి చెరువు, బైపాస్ రోడ్, రంగనాయక సాగర్ ప్రాజెక్టు తదితర ప్రదేశాలలో బైక్ రైడ్ నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. నిబంధనలు ఉల్లంఘించి బైక్ రైడ్ చేసే వారిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ గోపాల్ రెడ్డి, ఏఎస్ఐ ఉమేష్, ఏఎస్ఐ సదాశివరావు, హెడ్ కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు.
వర్గీకరణకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ ఉపకులాలు ఈ నెల 21న దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో భారత్ బంద్ పోస్టర్లు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పోరాట సమితి కన్వీనర్లు దారస్వామి మద్దల రాజేష్ మాట్లాడారు. కొందరు తమ రాజకీయ స్వార్థం కోసం భారత రాజ్యాంగం ఎస్సీ ఎస్టీలకు కల్పించిన హక్కులను కాలరాసేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పేరిట కోర్టులలో కేసులు వేసి రాష్ట్రాలకు వర్గీకరణ హక్కులు కల్పించేందుకు కోర్టు తీర్పులను ముందుకు తీసుకొస్తున్నారని విమర్శించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న నాయకులకు తగిన గుణపాఠం చెప్పేందుకు వెనుకబడబోమన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా చేపట్టే బంద్ను విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 1వ తారీఖున సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణ అనేది తీర్పిచ్చింది. ఆ తీర్పుకు వ్యతిరేకంగా ఇలా రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ పిలుపు ఇవ్వడం జరిగింది. మేము మిర్దొడ్డి మండలం నుంచి ఎస్సీ ఎస్టీ వ్యతిరేక పోరాట కమిటీ నుంచి మేము మండల కేంద్రంలో ఈ నెల 21వ తారీఖు నాడు బంద్ విజయవంతం చేయాలని చెప్పేసి మాకు రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా మేము మండలంలో ఈరోజు అలాంటి పోస్టర్ను ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే మిర్దొడ్డిలో 21వ తారీఖు నాడు జరిగే బంద్కు వాణిజ్య వ్యాపార విద్యా సంస్థలన్నీ మాకు సొంతంగా పర్సనల్గా మాకు బంద్కు పిలుపునివ్వాలని మేము వాళ్ళందరినీ కోరడం జరుగుతుంది. మాల మహానాడు ఆదేశాల మేరకు మిర్దొడ్డి మండల హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ సంఘ సభ్యులం అందరం కలిసి ఎస్సీ వర్గీకరణ ఏదైతే చేస్తున్నారో దాంట్లో 21 నాడు భారత్ బంధు పిలుపునిచ్చినాం కాబట్టి ఆ పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజు స్వతంత్రము వచ్చిన తర్వాత కూడా రాజ్యాంగంలోని ఎస్సీ వాళ్ళు ఒకటే అని అమర్చిన దాన్ని ఇవాళ సొంతంగా తన ఒంటెద్దు పోకళ్లతోని ఎవరికో ఒక్కరికి మాటిచ్చినని ఇలా వర్గీకరణకు కేవలము ముందు చూపుగా చేస్తుంది ఇవాళ బీజేపీ పార్టీ. ఎందుకంటే అయ్యా మీకు ఒక్కటే, మిమ్మల్ని అడగలేదు, ఎస్సీలము మాలా మాదిగా అన్నదమ్ములా కలిసున్న వాళ్ళను ఈరోజు మమ్మల్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కరెక్ట్ కాదు. ఇవాళ మేము మాలలము దేశవ్యాప్తంగా ఖచ్చితంగా 21 నాడు సమ్మెను పిలిపించినాం కాబట్టి దీంట్లో మాల మహానాడు ప్రతి వాళ్ళు ఈ సమ్మెలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని నేను మిర్దొడ్డి మండల అంబేద్కర్ సంఘ ప్రెసిడెంట్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతేకాకుండా అయ్యా నేను ఒక్కటే అనుకుంటున్నాను, 21 నాడు ఏదైతే బంధు పిలుపునిచ్చినామో దాన్ని వాణిజ్య వ్యాపారాలు కూడా మాకు సహకరించి మా తోటి వెన్నంటూ ఉండి దీనికి అందరూ సహకరిస్తారని మరొక్కసారి మా మాలల తరపున జై భీమ్ తెలుపుతున్నాను. అనుమానాస్పద స్థితిలో కనిపించే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట 1వ పట్టణ సిఐ లక్ష్మీబాబు సూచించారు. తెలుగు భాషలో కాకుండా ఇతర భాషలలో మాట్లాడిన వారి పట్ల జాగ్రత్త వహించి డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. అంతకు ముందుకు పట్టణంలోని కోమటి చెరువు ఆవరణలో రద్దీగా ఉండే ప్రాంతాలలో టీఎస్ఎస్పీ పోలీసులతో కలిసి విజిబుల్ విధులు నిర్వహించారు. ఆర్టీసీ బస్సులో కండక్టర్ ఓ గర్భిణికి పురుడు పోసింది. రాఖీ పండుగ సందర్భంగా వనపర్తి వెళ్లేందుకు బస్సు ఎక్కిన ఓ మహిళకు మార్గ మధ్యలో పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో గమనించిన కండక్టర్ భారతి వెంటనే స్పందించి అదే బస్సులో ఉన్న నర్సు సహాయంతో ఆమెకు ప్రసవం చేసింది. అనంతరం వారిని స్థానిక ఆసుపత్రికి తరలించగా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. కాగా మహిళా కండక్టర్ సమయస్ఫూర్తికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కండక్టర్ భారతిని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందించారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు సేవా స్ఫూర్తిని చాటుతుండడం అభినందనీయమని సజ్జనార్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం అక్కెనపల్లిలో రుణమాఫీ కాలేదంటూ రైతులు ఆందోళన చేశారు. 2 లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలో వరద కాలువ సాగునీటి కోసం రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ
కాలువలో పిచ్చి మొక్కలు తాటి చెట్ల వల్ల దిగువకు కాలువ నీరు రావడం లేదన్నారు. తమ సమస్యలను పట్టించుకొని అసమర్థ సర్కార్ని ఆరోపించారు. బోరు బావుల కింద సాగు చేసిన వరి పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో నార్కెట్పల్లి అద్దంకి హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ సందర్భంగా రైతులు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకోగా రైతులను చెదరగొట్టిన అనంతరం పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. నిజామాబాద్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రైల్వే బ్రిడ్జి కింద వరద నీటితో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. బస్సు ముందుకు కదలలేక వెనక్కి వెళ్లలేక అక్కడే ఇరుక్కుపోయింది. వరంగల్ నుంచి నిజామాబాద్కు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులోకి నీరు చేరడంతో అప్రమత్తమైన డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో ముందుగా ప్రయాణికులను ఆ తర్వాత బస్సును సురక్షితంగా బయటకు తీశారు. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి NSN న్యూస్.